హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను బెల్లం గారెలు అయితే చేశానండి. ఈ తయారీ విధానం అయితే చూసేద్దామా? దీనికైతే నేను ఒక గ్లాసు మైదా పిండి తీసుకున్నానండి. మీరు ఇదే ప్లేస్‌లో గోధుమ పిండి తీసుకున్నా ఓకే. ఇక అయితే కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి. మనకి ఏ స్వీట్ రెసిపీ చేసినా సాల్ట్ అయితే వేస్తాం కదా! కొద్దిగా అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలిపిన తర్వాత మనకి వేడి చేసుకున్న ఆయిల్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం పిండినైతే కలపాలండి. పిండికి ఆయిల్ పట్టేటట్టయితే మొత్తం కలుపుకున్న తర్వాత మనకింకా ఉండ అయ్యే వరకైతే కలుపుకోవాలి. మనకి చేతిలో పెట్టి మెత్తగా ఒత్తితే మనకి కొంచెం ఉండలా అవుతది కదండీ! అదైతే పర్ఫెక్ట్‌గా మనకి ఇంకా పిండైతే కలిసినట్టు. ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇలా వచ్చిందంటే మనకింకా కరెక్ట్‌గా పిండైతే కలిసినట్టండి. నెక్స్ట్ అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండినైతే కలుపుకోవాలి. ముందు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని మనం చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కాసేపు ఒత్తుతూ పిండినైతే కలపాలి. చూసారు కదా! ఇంకా పిండినైతే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం పాకానికైతే రెడీ చేసుకుందాము. నేను ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్ తోటి బెల్లం కూడా తీసుకున్నానండి. ఒక పావు గ్లాసు, ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే వేసేసుకోండి. బెల్లం కలిసే వరకు అయితే మనం ఇలాగా మొత్తం మనకి మరగనివ్వాలి. నెక్స్ట్ అయితే ఆయిల్ కూడా నేను రెడీగా పక్కన పెట్టేసుకున్నాను కదా! ఇప్పుడు నేనైతే పిండిని తీసుకొని ఒకసారి పిండిని కలిపిన తర్వాత ఇప్పుడు వీటినైతే చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలండి. చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. మీకు సైజుని బట్టి మీకు పెద్దవి కావాలనుకుంటే కొంచెం పెద్దవే చేసుకోండి. నేనైతే కొంచెం చిన్న సైజ్ చేస్తున్నాను. మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా అయితే చేస్తున్నాను. ఇంకిలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చుట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి ఈ గవ్వలు చేసే చెక్క ఉంటది కదండీ! ఈ చెక్కకి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ముందు గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా రోల్ చేస్తూ వదిలేయాలి. ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అవుతదండి. మీకు ఇది లేకపోయిందంటే మనకి కొత్త దువ్వెనలు ఉంటాయి కదండీ! ఆ దువ్వెల మీద కూడా మనం ఇలాగైతే చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసేసుకోవాలండి. మనకి హై ఫ్లేమ్‌లో పెట్టామంటే కలర్ మారిపోతది కానీ మనకి లోపల వరకు అయితే వేగవు. ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఇలా అయితే వేయించుకోవాలి. మనకి లోపల వరకు గవ్వ అన్నది వేగాలి కదా! కొంచెం టైం అయితే పడతది. ఇంకా పాకాన్నయితే నేను ఒకసారి వడపోసేసుకున్నాను. ఇలా వడపోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనకి లైట్ తీగ పాకం అయితే రావాలి. ఒక పక్కనైతే గవ్వలైతే వేగుతున్నాయి. ఇంక మీకు పాకం చేత్తో పెట్టుకొని లైట్ తీగ పాకం ఓకే. లేకపోతే మీరు వాటర్‌లో కొద్దిగా వేసుకుంటే మనకి లైట్‌గా ఉండవుతది. ఉండంటే మరీ ఎక్కువ పాకం కదండీ! ఇలా చూసారు కదా! మనకి కొంచెం లైట్‌గా అవుతది. ఇంక మీరు ఆ టైంలో అయినా సరే ఇంక ఆపేసుకోవచ్చు. చూసారు కదా! గవ్వలు కూడా వేగునియి. ఇంక వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు మనం బెల్లం పాకంలో అయితే వేసేసుకోవాలండి. ఇలా పాకంలో వేసేసుకొని మొత్తాన్ని ఒక్కసారి అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి పాకం అంతా కూడా పీల్చేసుకుంటే పాకం అన్నది ఇంకా కనిపించదు. మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత వేరే ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవడమే. ఇంకా చూసారు కదా! బెల్లం గారెలైతే చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళా కలుద్దామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.